టార్గెట్ చేస్తూ కథనం ప్రసారం చేసింది ఎన్టీవీ. మేఘా ఎన్టీవీ చౌదరి అల్లుడికి కాంట్రాక్ట్ ఇప్పించేందుకే కోమటిరెడ్డిని టార్గెట్ చేశారంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. ఎన్టీవీ కథనంపై ఇప్పటికే తీవ్రంగా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి. తనను చంపేయాలనుకుంటే విషం ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో అవకతవకలకు ఛాన్సే లేదన్నారు భట్టి విక్రమార్క. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు. నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది, మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు. అట్లాగే ఇంకొక కాలం కూడా రాశాడు అందులో. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు, అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సినటువంటి వాళ్ళకి కోసం పెట్టుకున్నారు అన్నారు. సైట్ విజిట్ అనేది విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారు. పట్టు కథని, పిట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు. కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు, ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి. ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మీడియా ఆధిపత్య పోరులో మంత్రులు టార్గెట్ గా మారారా? మీడియా సంస్థలకు గొడవలుంటే తలుపులేసుకుని కొట్టుకోవాలి తప్ప తన మంత్రులను టార్గెట్ చేస్తే కుదరదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివరణ తీసుకోకుండా మంత్రులపై ఎలాంటి కథనాలు రాయొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నైని కోల్ బ్లాక్ టెండర్ అర్హత ఉన్న వారికే కేటాయిస్తామన్నారు సీఎం. ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. మీడియా స్వేచ్ఛకు హామీనిస్తూనే మంత్రులకు మద్దతుగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ వివరణ ఇవ్వడానికైనా తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు సీఎం. ఏ నేతపై ఆరోపణ వచ్చినా లీడర్గా తనకు అపఖ్యాతి వస్తుందన్న రేవంత్ రెడ్డి ట్రూ లీడర్గా వివాద పరిష్కారం చేశారు.
పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, అటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగిన బహిరంగ సభలో అటు రెండు ఛానల్స్ లేదంటే టీవీల పైన అయితే చాలా సీరియస్ అయ్యారు. అటు ఆంధ్రజ్యోతి పైన అలాగే ఎన్టీవీ. సో ఈ రెండింటి పైన కూడా చాలా సీరియస్ అయ్యారు సీఎం. సో దీనికి సంబంధించిన మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకంటే దాదాపుగా వారం రోజులుగా ఒక అనిశ్చితి కావచ్చు, ప్రజల్లో గందరగోళం కావచ్చు, మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, అటు ప్రభుత్వానికి లేకపోతే ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్న మంత్రులకు కావచ్చు వస్తున్న కథనాలు, దానిపైన వెనక ఉండి వస్తున్న అధికారులను ముడిపెడుతూ ఉండే సంఘటనలు కావచ్చు, సింగరేణి వరకు ఈరోజు జరిగింది. అంటే ఈరోజు ఉదయం వరకు ఆంధ్రజ్యోతి పేపర్ వరకు, అంటే మొన్న స్టార్ట్ అయిన ఎన్టీవీ కథనాల నుంచి, అంటే ఆఫ్ ద రికార్డ్ కథనాల దగ్గర నుంచి ఈరోజు రికార్డెడ్గా ఉన్న ఆంధ్రజ్యోతి కథనాల వరకు వస్తున్న కథనాలపైన ఎటకాలకి ఈరోజు సీఎం ఖమ్మం జిల్లా టూర్లో ప్రత్యక్షంగా ఆయన స్పందించారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మాకు తెలిసినట్టునే ఆయన మీడియాకు చురకలంటించారు. మరోవైపు ఆ కుటుంబ పెద్దగా తను తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించలేదు, దాన్ని ఖచ్చితంగా పాటిస్తాను, వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. టోటల్గా మనం చూసుకుంటే ఎన్టీవీ తన కథనాలని, అంటే ఆఫ్ ద రికార్డ్ కథనాల్లోన కోమటిరెడ్డికి లింక్ పెడుతూ ఒక ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతూ వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో, అంటే పేర్లు చెప్పకపోయినా పెద్ద దుమారాన్ని రేపింది. ఐఏఎస్ అధికారులు సంఘం దాన్ని సీరియస్గా తీసుకుంది, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది, అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది, దానిపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చివరికి బట్టి విక్రమార్కతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా అనేక కథనాలు వచ్చినాయి. చివరికి ఎన్టీవీ తన కథనాల్ని విత్డ్రా చేసుకున్నట్టు కనిపించినా ఐఏఎస్ అధికారుల సంఘం మాత్రం ఎక్కడా తగ్గలేదు. దానిపైన వాళ్ళు ఫిర్యాదు చేశారు. చివరికి కేసులు నమోదైన ఒక సీనియర్ జర్నలిస్టులు ఇద్దరిని ఎన్టీవీ నుంచి అరెస్టులు చేశారు. అరెస్టుల దగ్గర నుంచి వాళ్ళ దానిపై విచారణ కంటే ముందు సజ్జన నాయకత్వంలో ఒక సిట్ అనేది ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత తతంగం జరిగిన తర్వాత కోర్టు వాళ్ళకి బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇంత సీరియస్ కండిషన్లోన మరోవైపు ఆంధ్రజ్యోతి, మరోవైపు ఏబిఎన్ కథనాలు అనేవి మరింత సంచలనంగా కనిపించినాయి. అంటే వార్త వెనుక, అంటే స్టోరీ బిహైండ్ ది న్యూస్, ఏ వార్తకైనా ఒక న్యూస్ బిహైండ్ ది స్టోరీ లాగా, అంటే ఒక వార్త వచ్చిన తర్వాత దాని వెనుక ఉండే కథనం ఏంటనేది కూడా చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. కాబట్టి అలాంటి ఆసక్తికర కథనంతో ఏబిఎన్ తన ఆంధ్రజ్యోతిలోనూ కూడా తన కథనాలు వినిపించింది. ప్రత్యక్షంగా దానికి ఎండి రాధాకృష్ణ దాన్ని నేతృత్వంలోన ఇవన్నీ బయటకు వచ్చినాయి అయింది. అంటే ఈ కథనాల్లో ప్రత్యేకంగా అసలు ఎందుకు కోమటిరెడ్డిని టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఆ ఐఏఎస్ అధికారిని, మహిళని ఎందుకు టార్గెట్ చేశారనే కథనాల్ని వాళ్ళు ప్రత్యక్షంగా వినిపించడంతో పాటు పత్రికల్లో రాశారు. దానికి ప్రధానంగా సింగరేణికి సంబంధించిన ఒక ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్టుకు సంబంధించిందే ప్రధాన కీలకమైన అంశంగా తీసుకొచ్చారు. మెగా ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఎన్టీవీ చౌదరికి అల్లుడికి సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించిందే ఈ ఇష్యూలోనే టార్గెట్గా కోమటిరెడ్డి మారాడు. అందుకే ఈ కథనాలు వచ్చినాయింది ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో కథనాలు ప్రచురించింది. అంటే ఈ రెండు కథనాలపైన ఇప్పటికే ఒక దుమారం రేగింది. ఎన్టీవీ కథనాలపైన కోమటిరెడ్డి స్పందించారు. చివరికి ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే, తన కొడుకు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, ఈ కథనాలు వచ్చినప్పుడు అంత బాధపడ్డాను, దీనికంటే తను చంపేయండి ఇంత విషయం ఇచ్చనేది ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా వరకు ఒక సానుభూతిని కలిగించడంతో పాటు పొలిటికల్ పార్టీ సెక్టార్లోనూ మిగతా సెక్టార్లోనూ ఒక చర్చకి దారితీశాయి. ఇంత జరుగుతున్న ఆ సమయంలో ఏబిఎన్ బట్టి విక్రమార్క పైన లింక్ పెడుతూ, అంటే ఏదైతే అటు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఎన్టీవీ చౌదరి అల్లుడు కావచ్చు, వీళ్ళిద్దరి కోసం సింగరేణిలో సంబంధించిన ఏదైతే మైనింగ్కి సంబంధించిన కాంట్రాక్టులోని ఇదంతా జరుగుతుందని ఏదైతే తీసుకొచ్చారో, టెండర్లో కుంభకోణంగా జరుగుతుంది దానిపైన తీసుకొచ్చారో, దానికోసమే కోమటిరెడ్డిని టార్గెట్ చేసి ఈ విధంగా చేశారని ఏబిఎన్ కథనాల నేపథ్యంలో కూడా బట్టి విక్రమార్క కూడా అదే స్థాయిలో స్పందించారు. దాదాపుగా 3-4 దశాబ్దాలుగా రాజకీయంలో ఉండే తన అస్తిత్వం కోసం కాదు, ఇదంతా ఒక అస్తిత్వ పోరాటంగా కాదు, తన ఆత్మాభిమానంతో చేసిన పోరాటం ఇది, రాజకీయాల్లో నైతిక విలువలతో ముందుకెళ్తున్నాను, తన పైన ఇలాగ ముడిపెడుతూ రాయాల్సిన అవసరం లేదు. రెండో వైపు వాస్తవాలకు దూరంగా ఏదైతే సింగరేణికి సంబంధించిన ఈ టెండర్లు ఉన్నాయో, టెండర్లో కండిషన్లు అనేవి చాలా వరకు బోర్డుకు పరిమితం ఉంటుంది తప్పించి మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా తనకు ఎలాంటి సంబంధం లేదనేది ఆయన తేల్చి చెప్తున్నాయి. మరోవైపు ఏదైతే కీలక అంశంగా అందులో ప్రస్తావించారో, దీనికి సైట్ విజిట్కి సంబంధించింది, అది ఒక అంటే ఒక కాంట్రాక్ట్ పారదర్శకంగా వెళ్ళాలంటే సైటు కండిషన్స్లోన సైట్ విజిట్ అనేది కీలకంగా ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ అనేది ముఖ్యం. అవన్నీ కూడా బోర్డు చూసుకోవాల్సిన అంశాలు. ఒక పారదర్శకతతో ఒక టెండర్లు నడపడానికి ఉండే విషయాలకు తెలిసింది. ఏదేమైనా టోటల్గా ప్రజలకి కనిపించిన దాంట్లో ఒక బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఇష్యూగా 25 సంవత్సరాల పాటు కోట్ల రూపాయలు సంపాదించే ఒక ఆదాయ వనరు కోసం కొట్టుకుంటున్న ఇష్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇద్దరు మంత్రుల మధ్య కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క, మరోవైపు కోమటిరెడ్డికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఈ మధ్యలో ఉండేది ఎన్టీవీకి సంబంధించింది కావచ్చు, మెగా కృష్ణారెడ్డి కావచ్చు, మొత్తం టోటల్ ఒక కుంభకోణంగా దీన్ని ప్రజల ముందుకు వచ్చింది. దీనికి చెక్ చెప్తేనే ఈరోజు సీఎం పూర్తి క్లారిటీ ఇవ్వగలిగారు దానిపైన. ఎందుకంటే ఆయన అన్నది
అవాకులు చపాకులు ప్రచారం చేస్తే మాత్రం సీరియస్గా ఉంటుందని చెప్పకపోయినా ఆ స్థాయిలోనే ఆయన దాన్ని తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే సింగరేణిలో ఎలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేదు, నా ప్రభుత్వం అలాంటిది ఏదైనా జరిగితే అవకతవకలు తావు లేకుండా చూసుకోగలుగుతానని చెప్పడంతో పాటు, ఎందుకంటే సింగరేణికి సంబంధించింది ముడిపడే 25 సంవత్సరాల పాటు జరిగే టెండర్లు, దానికి కోట్ల రూపాయల ఆదాయం అనేది ముడిపడి ఉంది కాబట్టి దాన్ని క్లారిటీ ఇవ్వడం కోసం ఆయన ఎలాంటి అవినీతికి అవకాశం లేదనేది ఆయన క్లారిటీ ఇవ్వగలిగారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న కథలపైన ఒక మాయిలేడిగా అభివర్ణించారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఎవరినో అధికారంలో తీసుకురావడం కోసం, ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం చేస్తున్నారు. ఇలాంటి టెండర్లపైన వార్తలు సింగరేణిలోన కుంభకోణాలు జరిగినట్లుగా, బొగ్గంతా మాయమైనట్లుగా చెప్తున్నారు, కానీ అటువంటిది ఎక్కడా లేదనేది ఆయన స్పష్టం చేయదలుచుకున్నారు. మరోవైపు ఎన్టీవీ కావచ్చు, లేకపోతే ఏబిఎన్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఏదైతే ఇష్యూ ఉందో, అటు బట్టి విక్రమార్క కూడా ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టినప్పుడు ఆయన కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే మీడియా వారిని తనను లాగుతున్నారన్నట్టుగా ప్రస్తావించారు. దీన్ని ముఖ్యమంత్రి ఒక సంపూర్ణమైన క్లారిటీతో, అంటే మీడియా పంచాయతీ ఉంటే తలుపులు మూసుకొని మీరు కొట్టుకోండి, కానీ ఒకరిపై ఒకరు బురద చల్లుకోండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఆంబోతుల్లా కొట్లాడితే లేగదోళ్ల కాళ్ళు విరిగినట్టుగా మా మంత్రుల మధ్యలోకి లాగద్దనేది ఆయన స్పష్టంగా సూటిగా చెప్పగలిగారు. ఎందుకంటే మీడియా యాజమాన్యాలు దీనికోసం కొట్టుకుంటున్నాయి, వాళ్ళ ఆధిపత్య పోరు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, దీనికోసం కొట్టుకుంటున్న నేపథ్యంలో అటు ఏబిఎన్, ఎన్టీవీ రెండింటికి కూడా ఆయన ఒకే చురకను అంటించేలాగా దాన్ని ప్రస్తావించారు. మీరు మీడియా యజమానులకు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులను మాత్రం మధ్యలోకి బదనాం చేయకండి అనేది ఆయన క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ అయితే ఇవ్వగలిగారు. అంటే ఆ మీడియాకి సంబంధించిన ఆ కొట్లాట ఏదైతే ఉందో, మీడియా వార్ ఏదైతే ఉందో, ఆ వార్లోకి మా మంత్రుల్ని, మా డిప్యూటీ మంత్రిని కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి మంత్రిని కావచ్చు, వీళ్ళందరినీ లాగుతున్నారు, వాళ్ళని బదనాం చేయకండి అనేది క్లియర్ కట్గా చెప్పారు. అంటే రెండు విషయాల్లో కూడా, అంటే ఒకటి సింగరేణిలో ఇట్లాంటి అవకతవకలకు అవకాశం లేదనేది చెప్పడంతో పాటు, ఏదైతే ఈ జరుగుతున్న ఆరోపణలోన ఎవరిని మా మంత్రులు కానీ మా మంత్రుల్ని బదనాం చేయొద్దనేది ఒక క్లియర్ కట్గా చెప్పారు. దీంతో పాటు ఆయన భవిష్యత్తుకు సంబంధించింది, అంటే ఇక మీదట వార్తలు రాసే ముందు ఇలాంటి అపోహలు కావచ్చు, ఇలాంటి ఏదైనా దీనికి సంబంధించి రాసేటప్పుడు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అంటే మంత్రివర్గం సంబంధించిన ఏదైనా కావచ్చు, ఆయన చెప్పింది ఒక స్పష్టంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరి పైన ఎలాంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో ఏది వచ్చినా సరే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి, నేను క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననేది చెప్పారు. దాన్ని ఆయన మరో రీతిలో, అంటే కుటుంబ పెద్దగా నా వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లయితే నా గౌరవానికి భంగం కలుగుతుంది, నా నాయకత్వం పట్ల చాలా వరకు అపోహ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాన్ని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు, నేను ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇస్తాను, భవిష్యత్తులో ఏం జరిగినా అనేది ఈ ఒక 3 అంశాలను కూడా క్లియర్ కట్గా ఆయన చెప్పగలిగారు. ఎందుకంటే 1, 2, 3 పాయింట్గా ఆయన చెప్పిన విషయాల్లోన ఏదైతే ఏబిఎన్ దాదాపుగా నిన్న ఈరోజు చేసిన సంచలన కథనాలు అనేది ఉన్నాయో, అంతకుముందు వారం రోజులుగా ఆఫ్ ద రికార్డులో ఎన్టీవీ చేసిన కథనాలు, దానిపైన అరెస్టులు, తర్వాత కోర్టు బెయిల్లు, ఇలాగ జర్నలిస్టులు కొంతమంది ఆందోళనలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వాదన ప్రతివాదనలు, ఇలాగ అనేక అంశాల తర్వాత ఈరోజు సీఎం ఇచ్చిన క్లారిటీలోన సింగరేణిలో ఎలాంటి అవకతవకలు జరగలేదనేది ఒక వివరణ ఇవ్వడంతో పాటు, జరగడానికి అవకాశం ఇవ్వను అని చెప్పడంతో పాటు, మరోవైపు మీడియా వారు మాత్రమే ఇది కేవలం మీడియా వారిలోకి తమ మంత్రుల్ని కానీ డిప్యూటీ సీఎంని కావచ్చు, లేకపోతే మంత్రి కోమటిరెడ్డిని కావచ్చు, బట్టిని కావచ్చు, వీళ్ళెవరిని కూడా తీసుకురావడానికి మీరు వాళ్ళని బదనాం చేయొద్దు అనేది కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పగలిగారు. మూడవది, ఇలాంటి ఆరోపణలు ఏమొచ్చినా తన దృష్టికి తీసుకురండి, నేను ఖచ్చితంగా వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననేది ఒక ఇండికేషన్ ఏదైతే ఇచ్చారో, దీనికి ఎక్కడితో ముగింపు పడుతుందా? ఎందుకంటే ఈరోజు ఎప్పుడు లేనిది మేడారంలో తెలంగాణ పరిధి దాటి ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, మిగతా అంశాలకు వచ్చి ఎక్కడా కూడా లేనిది ఈరోజు మేడారంలో నా కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి ముందే ఒక తుఫాన్లా ప్రారంభమై ఒక సునామీలాగా మారిన ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో, వీటన్నిటికీ ఈరోజు అక్కడ చెక్ పడుతుందా, లేకపోతే ఆ సమావేశానికి ముందు కానీ తర్వాత కానీ ముఖ్యమంత్రులు దాన్ని సమీక్షించే అవకాశం ఉందా, దాన్ని అక్కడ మంత్రులు మాట్లాడుకుంటారా? నిజంగానే కేబినెట్ సమావేశంతో అక్కడ కోమటిరెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే మిగతా మంత్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూని అక్కడితో పరిష్కారం చేసుకునేలాగా ఉంటుందా? ఆ తర్వాత ఏదైతే 2 కథనాలపైన, ఇప్పటికే ఎన్టీవీ పైన కథనాలపైన కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ రోజున వచ్చిన ఏబిఎన్ కథనాలు, ఆంధ్రజ్యోతి కథనాలపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? ఎందుకంటే ఒకదానిపైన తీసుకున్న తర్వాత రెండో దానిపైన కూడా యాక్షన్ ఉండబోతుందా? ఎందుకంటే బట్టి మాటల్లో ఎప్పుడూ లేనిది ప్రశాంతంగా ఉండే బట్టి విక్రమార్క ఈ రోజున ఆ అసహనాన్ని కావచ్చు, లేకపోతే ఆవేశాన్ని కావచ్చు ఆయన కనబరిచారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఏముండబోతుంది అనేది, అంటే ఈరోజు మంత్రుల మధ్య సయోధ్య కుదిరినా, లేకపోతే ప్రభుత్వానికి దీని సంబంధం లేదని చెప్పినా, అది మీడియా వారిగా వెళ్ళిన తర్వాత మీడియా వారిలో
వీళ్ళని బదనాం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఎలాంటి కేసులు ఉంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా కనిపిస్తుంది. ఈ క్యాబినెట్కి ముందు కావచ్చు తర్వాత కావచ్చు జరిగే అంశాలు రేపటి నుంచి ఏ విధంగా ఇది టర్న్ తీసుకోబోతుంది. నిజంగా ఇది మీడియా వారిగానే, ఎందుకంటే ఇప్పటికే సిట్ ఉంది కాబట్టి సజ్జనార్ నేతృత్వంలో సిట్ నడుస్తుంది కాబట్టి జరుగుతున్న సిట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా అనేక పరిణామాలు దాన్ని వాచ్ చేస్తూ వెళ్తుంది. ఎందుకంటే అటు ఎన్టీవీ కథనాలపైన ఈ సిట్టు విచారణ ప్రారంభించి అరెస్టులు తర్వాత దాన్ని స్టేట్మెంట్లు కోర్టుకు పెట్టడం ఇన్ని జరిగినా ఇప్పుడు ఏబిఎన్ కథనాల తర్వాత కూడా దాంట్లో ఆ సిట్లో భాగంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఎలా వాచ్ చేయగలుగుతారు. తర్వాత బట్టి విక్రమార్క ఈ రోజు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ని వాళ్ళు ఏ విధంగా తీసుకోబోతున్నారు. నిజంగా కోమటిరెడ్డి కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన నోరు విప్పితే అంతకుముందు బాధతో ఆయన చేసిన మాటలు నాకు విషయం ఇచ్చి చంపండి, నా కొడుకు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదని చెప్పిన వ్యాఖ్యలు కాకుండా ఈ రోజు ఏ విధంగా స్పందిస్తారనేది ఇవన్నీ టోటల్గా ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వీటన్నిటిని సిట్ ఏ విధంగా తీసుకుంటుంది, ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, అటు ఎన్టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇరువురు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అటు మీడియా సంస్థలకు ఆధిపత్య ధోరణిలో ఏదైనా గొడవలున్నట్లయితే మీరు చూసుకోండి, తలుపులేసుకొని కొట్టుకోండి తప్పించి ఈ విధంగా తన మంత్రుల జోలికొస్తే చూస్తూ ఊరుకోనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్